ఆరగ్రహారంలోని శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి ప్రాచీన దేవస్థానం ధర్మకర్తల ప్రమాణ స్వీకార మహోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మరియు పాలిట్ బ్యూరో సభ్యులు శ్రీమతి గల్లా మాధవి ముఖ్య అతిథిగా హాజరై మొత్తం 8 మంది సభ్యులు ధర్మకర్తలుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ, పదవుల కంటే ఇది ఒక పవిత్రమైన బాధ్యతగా భావించి భగవంతుని సేవలో నిమగ్నం అవ్వాలని ఎమ్మెల్యే గల్లా మాధవి సూచించారు. దేవస్థాన వైభవం ప్రతిష్టను మరింతగా పెంచేందుకు సమిష్టిగా కృషి చేయాలని, మరిన్ని ధార్మిక కార్యక్రమాలు చేపట్టాలని, భక్తులను ఆధ్యాత్మికత వైపు తీసుకురావాలని సూచించారు. తమ హయాంలో ఈ దేవాలయం మరింత అభివృద్ధి చెందేలా కృషి చేయాలని, దేవస్థానం అభివృద్ధి ద్వారా ప్రజలకు మరింత ఉపయోగపడేలా పనిచేయాలని తెలిపారు. స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరి కుటుంబాలకు శ్రేయస్సు కలగాలని ఎమ్మెల్యే శ్రీమతి గల్లా మాధవి ఆకాంక్షించారు. కార్యక్రమంలో అందరం కూడా ఇలా సమావేశం అవడం జరిగింది. మరి మనకు తెలుసు, శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఆరాధనలో కొలువైంది. కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ స్వామి వారు అందరినీ అనుగ్రహిస్తూ నిజంగా ముందుకు తీసుకెళ్తూ నడిపిస్తూ ఉన్నారు. అలాంటి ఒక ప్రాచీన దేవాలయంలో ఈరోజు ధర్మకర్తలుగా ప్రమాణ స్వీకారం చేసుకోవడం పూర్వజన్మ సుకృతమని చెప్పచ్చు. ఎందుకంటే ఎన్నో పదవులు వస్తాయి మనుషులకి, వాళ్ళు చేసిన పనులకి అనేక రకాలైన పదవులు రావచ్చు. కానీ భగవంతుడి సేవలో నిమగ్నం అయ్యే పదవి రావడం అనేది, లేదంటే పదవి అనేకంటే ఆ బాధ్యత రావడం అనేది అది పూర్వజన్మ సుకృతమని చెప్పుకోవాలి. అలాంటిది మల్లేశ్వర స్వామి అనుగ్రహంతో ఈరోజు ఈ యొక్క బాధ్యతను చేపడుతున్న ప్రతి ఒక్క సభ్యునికి శుభాకాంక్షలు చెప్తూ ఉన్నాను. ఈ గుడి వైభవం, గుడి యొక్క ప్రతిష్ట లేకపోతే గౌరవ మర్యాదల్ని మనం కాపాడాల్సిన పని లేదు, ఆ స్వామి చూసుకుంటారు. అయితే ఆయన యొక్క ఆశీర్వాదంతో ఇందాక శాస్త్రి గారు చెప్పినట్టుగా దీన్ని మరింతగా మనం ఎలా బలోపేతం చేయొచ్చు, మరిన్ని ధర్మ కార్యాలు మనం ఎలాగ చేయాలి, ఇంకా ఎందరికి మనము ఈ ఆధ్యాత్మిక వైపు భక్తి వైపు తీసుకురాగలము అని మనం ఆలోచిస్తూ కొన్ని కార్యాచరణలు రూపొందిస్తూ ఇక్కడ అనేక ధార్మిక కార్యక్రమాలు జరపాలి. అది మన హయాంలో దీని విలువ లేకపోతే దీని ఔన్నత్యం మరింతగా పెరగాలి. పలానా కమిటీ సభ్యులు చేశారు, పలానా ధర్మకర్త గారి ఆధ్వర్యంలో వారి హయాంలో ఇన్ని చక్కటి కార్యక్రమాలు జరిగే, ప్రజలకు ఇంత ఉపయోగంగా వారు ఉన్నారు అనే ఒక మాటని మనం తీసుకొని రావాలి అని చెప్పి కోరుకుంటూ, ఈరోజు నిజంగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు చెప్తూ, ఆ స్వామివారి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలి అని చెప్పి కోరుకుంటూ, మన పశ్చిమ నియోజకవర్గం నుంచి ఏ బాధ్యతను చేపట్టి